అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. అరుణాచల గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయ్యామండి. తన్వి చూడండి, ఆ, దాని మీదే కూర్చుని వస్తానని పేచీలు పెడుతుంది. మేము అన్ని దర్శనం అంతా బాగుంది, కానీ రమణాశ్రమం ఒకటి ఆ, విజిట్ అవ్వలేదు. సో వెళ్తూ వెళ్తూ రమణాశ్రమంలో ఒక 10 మినిట్స్ అయినా ధ్యానం చేసి వెళ్దాము అని అనుకున్నాము. వెళ్ళామండి, కానీ లోపలికి మన సెల్తో ఏం తీయనివ్వట్లేదు. ఇంకా లోపల వెళ్ళి చాలా ఎంత ప్రశాంతంగా చాలా బాగుందండి. ఓ 10 మినిట్స్ ధ్యానం చేసి రిటర్న్ అయ్యాము. ఇంకా మనకి రమణాశ్రమం వెళ్తుంటే స్టార్టింగ్లోనే మనకి బుక్ స్టాల్ ఉంటుంది. తర్వాత లోపలంతా ధ్యాన మందిరము, ఆయన సమాధి, ఇంకా అవన్నీ చూసి కొద్దిసేపు ధ్యానం చేసి రిటర్న్ అయ్యాము. మా తన్వి బాగా కబుర్లు చెప్తుంది మాతో. కబుర్లు చెప్తుంది, గోవిందనామాలు చెప్తుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ చూడండి, ఆ ఎడ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. అదిగోండి అరుణాచల కొండని. ఇంకొకసారి శివయ్య నువ్వు అక్కడే ఉన్నావు కదా, మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు అని ఇంకొకసారి దండం పెట్టుకొని బయలుదేరాము. ఈయన రిలాక్స్ అవుతుంటే ఫనీ డ్రైవ్ చేశాడు. ఇంకా దారిలోనే ఇది కాణిపాకం విఘ్నేశ్వర ఆలయానికి వచ్చామండి. నేను 5-6 ఇయర్స్ అయింది అనుకుంటా రాక. అప్పుడు ఇంతలా లేదండి, చాలా డెవలప్ చేశారు. ఇంకా అనుకున్నాను ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ 1 డే ఇక్కడ స్టే చేయాలి. ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేయాలన్నా అంత కన్వీనియంట్ ఉండేది కాదు. సో ఈసారి మాత్రం నెక్స్ట్ వచ్చినప్పుడు 1 or 2 days ఇక్కడ స్టే చేయాలి అనుకున్నాము. ఇంకా దర్శనం బాగా జరిగింది. ఇంకా రిటర్న్ అయ్యాము. అక్కడ గుడికి రైట్ సైడున ఇలా అంతా చేశారండి, చాలా బాగుంది. నందీశ్వరుడు, పార్వతీదేవి, శివయ్యది పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట. చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసి దండం పెట్టుకొని, కాకపోతే అన్నీ అంత స్పీడ్గా 10 మినిట్స్లో అలా వచ్చేస్తుంటే బాగా అనిపించలేదు. ఈవినింగ్స్ అయితే బాగుంటుంది అనిపించిందండి. ఈవినింగ్స్ ఇలా వచ్చి కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా పక్కన వరదరాజ స్వామిది కూడా ఉందండి, స్టార్టింగ్లోనే ఉంటుంది వరదరాజ స్వామిది. ఆ స్వామిని కూడా ఫస్ట్ వెళ్ళేప్పుడు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము, లేట్ అయిపోతుందని. ఇంకా వస్తూ వస్తూ వరదరాజ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. అంతా బాగానే జరిగింది. కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కానీ కానీ హ్యాపీగా అన్ని దర్శనాలు బాగా జరిగినాయండి. ఇంకా రిటర్న్ అయ్యాము, టిఫిన్ చేసి రిటర్న్ అయ్యామన్నమాట. అది చూడండి, వచ్చేప్పుడు కూడా అదే ద్వారంలో వస్తాం, వెళ్ళేప్పుడు కూడా అదే ద్వారంలో వెళ్ళడం అనమాట. ఇంకొకసారి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ 2 days స్టే చేద్దాం అనుకున్నాము. ఇక వస్తూ వస్తూ ఏదో ఇంకా 2:30కి లేట్గా టిఫిన్ చేసాం కదా. ఇంకా 2:30 ఆ టైంలో ఒక చోట ఆగాము. అది ఆ రోజే ఓపెనింగ్ అంట ఆ రెస్టారెంట్. బాగుంది. ఇంకా అక్కడ భోజనం చేసామన్నమాట. భోజనం చేసి రిటర్న్ అయ్యాము. హ్యాపీగా జరిగిందండి జర్నీ. తర్వాత ఈయన డ్రైవింగ్ తీసుకున్నారు. ఫనీ కొంచెం రిలాక్స్ అయ్యాడు వెనకాల పడుకుని. ఇంకా తన్వి వెనక్కి ముందుకి జరుగుతూ ఉందన్నమాట. హ్యాపీగా జర్నీ అయితే, ఈ తీర్థయాత్ర అయితే కంప్లీట్ అయిందండి. బాయ్ అండి.